రక్షణ అయితే పొందారు కానీ క్రీస్తు స్వభావము ఇంకా రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ ఇంకా విశాల హృదయము రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ నిర్మోహమాటంగా మాట్లాడే పద్ధతి ఇంకా నేర్చుకోలేదు. రక్షణ అయితే పొందారు కానీ అరమర లేకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఇంకా రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ ఏదేది లాభకరమో అది నాకు నష్టముగా ఎంచుకుంటాననే మనస్తత్వం ఇంకా రాలేదు. రక్షణ అయితే పొందారు కానీ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు దగ్గర పడదాం అనే మనస్తత్వం రాలేదు. ఇంకా వెనుకున్నయే కావాలి. భార్యాభర్తలు గొడవాడుకుంటారండి. ఇక ఎంతసేపటికి వెనుకున్నయే మాట్లాడుతూ ఉంటే సమాధానం సాధ్యమేనా? విశ్వాసులే ఇద్దరు విశ్వాసులు గొడవాడుకుంటారు. ఇద్దరు దైవజనులే గొడవాడుకుంటారు. సమాధానపరిచి ఒక తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ వెనుకున్నవే మాట్లాడుతూ ఉంటే సమాధానం సాధ్యమేనా? భార్యాభర్తలు కూడా సమాధాన పడ్డట్టే పడతారు, మళ్ళీ వెనకటి తీస్తూ ఉంటారు. విశ్వాసులు సమాధాన పడ్డట్టే సమాధాన పడతారు, మళ్ళీ 10 ఏళ్ల కిందట 20 ఏళ్ల కిందట జరిగిన మళ్ళీ ఎత్తుకుంటారు. దైవ సేవకులు కూడా సమాధాన పడ్డట్టే సమాధాన పడతారు, మళ్ళీ ముందటి నుంచి నువ్వు ఇలా చేసావు అలా చేసావు మళ్ళీ మొదలు పెడతారు. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు కలహమును వృద్ధి చేయును అని బైబిల్లో లేదా? నువ్వు కలహ ప్రియుడువా సమాధాన ప్రియుడువా? ఏది మారు మనస్సు, ఏది క్షమాగుణం, ఏది దీర్ఘశాంతం, ఏది సహనం, ఏది ప్రేమ? సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది.